మొంతా తుఫాను దాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో వరి నేలవాలింది. ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న నీళ్లలోనే ఉన్నాయి. పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. తీవ్ర మనోవేదనను మిగిల్చిన మొంతా నుంచి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తుపాన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురవడంతో పంట పొలాల్ని వరద ముంచెత్తింది. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి చేలల్లో ధాన్యం మొత్తం నేలరాలాయి. పొలాల్లో ఇసుక మేటలు వేసింది. వాగులు, వంకలు పొంగిపొర్లగా చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. మొంతా తుపాను రైతుకు తీరని వ్యధను మిగిల్చింది. తుపాను ప్రభావంతో జనగామ జిల్లాలో పత్తి, వరి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలుచోట్ల రోడ్లు దెబ్బతినగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రఘునాథపల్లి మండలంలో వరద ముంచెత్తడంతో వందల ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వర్షార్పణం అవడంపై రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కష్టపడి తీరా కోసుకునే టైంకు మాకు ఫ్లడ్ వల్ల ఇబ్బంది జరుగుతుంది. దీనికి కనీసం మేము ఎకరానికి 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల ఖర్చు పెట్టినాము. ఇప్పుడు కోసుకున్న వారంలో కోసుకున్న వరకు ఈ ఉధృతి తుఫాను వల్ల మా రైతులందరూ నష్టపోయింది. చేతికి అందిన పంట మొత్తం నేలమట్టం అయిపోయింది సార్. ఇప్పుడు ఆరుగాల కష్టం చేసింది చేతికి రాకుండా పోయింది. ప్రతిసారి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇదే తిరిగి నడుతుంది. ఏ పాలకులు వచ్చి, ఏ రాజకీయ నాయకులు వచ్చి మమ్మల్ని ఎవరు ఆదుకుంటలేరు. నష్టపరిహారం కూడా ఎవరేమి ఇస్తలేరు సార్. తుపాను ప్రభావంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. కొత్తపల్లిలో వరదకు పడకేసిన వరిని కట్టలుగా కడుతూ పంటను పరిరక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నల్లబెల్లి, పర్వతగిరి మండలం కల్లెడ, నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో వరి పూర్తిగా దెబ్బతింది. గీసుకొండ మండలంలోని వరి పొలాలు నేలవాలి గత 3 రోజులుగా నీళ్లల్లో నానుతున్నాయి. మరికొంతమంది రైతుల పొలాలు బురదలో కుళ్లిపోయి కంపు కొడుతున్నాయి. పత్తి సైతం తమకు కన్నీటినే మిగిల్చిందని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. తడిసిన పంటను కొనుగోలు చేసి కనీస మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంటే ఎక్కువ నష్టమే వస్తాయి సార్. దీనికి ఏదో మా వంతు ప్రయత్నం చేద్దామని చెప్పేసి చేస్తున్నాం సార్. మాకు నష్టపరిహారం కింద మాకు పెట్టిన పెట్టుబడి మందం ఇచ్చేస్తే సరిపోదు సార్. ఈ మనం ఎడ్డకు సుధా నీళ్ళు పెట్టేందుకు రావాలన్నా రాలేకపోయినాం. పొద్దాగా ఒక్కటే వర్షం చంపుతే బయ్య 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 ఒక్కటే మొత్తం తెల్లారి వేసాలకు కదా ఎక్కడక్కడ మొత్తం నాశనం అయింది సార్. ఇప్పుడు మొత్తం టోటల్ పోయినట్టే. ఇక వరి పొలాలు కూడా మొత్తం కామన్ గా సగం దెబ్బతిన్నట్టు సార్. ఇప్పుడు మొత్తం ఎర్రబడిపోయింది. అది దానికి 30,000 నష్టపరం కట్టితేనే ఆసాలైనా మేలు. లేకపోతే సార్ ముందు వరకు వ్యవసాయం కూడా చేసేటోళ్ళు ఎవరు ఉండరు. రైతు బతనే మీరు బతారు. ఏం చేసినా రైతు నష్టపోతే ఇక అందరు నష్టపోయినట్టే. రైతును ఆదుకునే సమస్య మీ దగ్గర ఉన్నది. రైతుకు చేసే న్యాయం ఏం చేస్తారో మీరే చేయండి. పొట్ట కూటి కట్టేది మొత్తం పొట్ట మీద కొట్టినట్టు అయింది. ఇప్పుడు ఇది చూస్తామంటే 20 రోజుల దాకా ఎండటట్లేదు. ఇక చూడండి మంచిగా గొలుసు వచ్చింది. ఇది 20 రోజుల వరకు కూడా మాకు చేతికొచ్చే పంట కాదు. 20 రోజుల తర్వాత ఇది మొలకొస్తుంది. మొలకొచ్చిన తర్వాత ఎర్రబట్లు అయితే అలకగా అయిపోతుంది. మాకు దిగుబడి వచ్చేది లేదు. మొన్న వానకు బాగా అంతా అడ్డం పడి గొలుసు అంతా కింద పడి మొలకొచ్చేటట్టున్నది. గాలి వారానికి పడి పంట నష్టం అయిపోయింది. మాకు నీళ్ళలోనే ఉన్నది. ఇప్పుడు మాది ఆగం పరిస్థితి ఉన్నది. మొన్న ఒక 5 బస్తాలు వేసుకపోతే ఒక 450 రూపాయలు నా ఇంట్లోకి వెళ్ళి నేను మళ్ళీ బయట అక్కడ అప్పు తెచ్చుకొని వాళ్ళకు లేబర్కు డబ్బులు ఇచ్చాను సార్. మళ్ళీ చేనులో ఏరే పరిస్థితి కూడా లేదు. తీసినా కూడా వచ్చే పరిస్థితి లేదు. నల్ల మారిపోయింది సార్. మొత్తం మొలకొస్తుంది. నల్లబడ్డా సార్. మొత్తం ఏరే కూళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం ఏమున్నా దీనికి ఏం వచ్చే పరిస్థితి. దయచేసి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకొని కనీసం మా భార్య పిల్లలకు పొట్టవందమన్నా ఎకరానికి 20,000 రూపాయలు ప్రభుత్వం మాకు ఇవ్వాలని మా యొక్క రైతులను విజ్ఞప్తి చేస్తున్నారు సార్. కంచంలో మట్టిపోయి గద్దచ్చి ఎత్తుకపోయే టైం అయింది. ఇక ఏరే టైంలోనే ఈ వర్షాలు పడి మేము ఆగమైపోయినాం. గవర్నమెంట్ చూసి మమ్మల్ని ఆదుకోవాల్సిందని కోరుతున్నాం. మేము బతికే టైంకే మన్ను పోసిపోయింది సార్. మీ దయచేసి ఏమైనా పంట రాకపోయింది సార్. ఈ పత్తి మొత్తం పోయింది సార్. ఇది మొత్తం అక్కడ కూడా డ్యామేజ్ అయింది సార్. 3 సార్లు గింజలు పెట్టినాం. 3 సార్లు గింజలు పెడితే ఒక్కసారి మొలిచినాక మంచిగా చేసుకున్నాక మంచి వర్షం వచ్చింది. తుఫాన్ వచ్చింది. ఆగం చేసి మంచిగా ఉన్న పత్తి ఇట్లా అయింది. నల్లబడిపోయింది. కలర్ వచ్చింది. ఎరుపొచ్చి నల్లబడ్డది. గవర్నమెంట్ కూడా కొనది. దయచేసి వాళ్ళు గవర్నమెంట్ కొనే ఆలోచన చేయాలి. మాకు నష్టపరిహారం కూడా కట్టాలి సార్. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు అరిగోస పడుతున్నారు. పత్తి, వరి, మొక్కజొన్న పంటలు తడవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పాలేరు, ఆకేరు వాగులు ఉప్పొంగడంతో వరి సాగు చేసిన ఆయకట్టు కర్షకుల్ని కోలుకోలేని దెబ్బ తగిలింది. వరద నీటిలో మునిగిన వరి పంట తడిసి ముద్దవడంతో పాటు గింజలు నల్లబడి మొలకెత్తే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ముంతా తుపాను వల్ల పూర్తిగా నష్టపోయామని, నష్టపోయిన తమకు ప్రభుత్వమే అండగా నిలిచి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. పెట్టినాము మంచిగా కాపొచ్చే టైంకి వర్షం పడుతుంది, పొలమన్నా కొంచెం చేతికి వస్తుంది అంటే అది కూడా వెళ్ళి ఆగమైపోయింది, అడ్డం పడిపోయింది మొత్తం. పిండి బస్తాలతో సమస్య, మార్కెట్ల ధరతోటి సమస్య, రైతుకు ప్రతిదీ సమస్యగా మారింది. రైతుల సమస్య ఎవరు ఆలకించడం లేదు, రైతును ఎవరు పట్టించుకునే నాదులు లేడు, రైతును ఎవరు కూడా ఆలోచించడం లేదు. ప్రతి పంట డ్యామేజ్ అయింది. ఈ విధంగా నష్టపోతుంటే రైతులు భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి వెనుకాడే పరిస్థితులు వస్తున్నాయి. ప్రభుత్వం వారు ఏమాత్రం ఇప్పటి వరకు కూడా చూసింది లేదు, రైతుల గురించి ఆలోచించింది లేదు, అధికారులు కూడా వచ్చి సర్వే చేసింది లేదు. ఎకరం 20,000 కౌలు పెట్టినాం మేము. ఇక పెట్టుబడి అవి అన్ని లాస్. 20,000 మాకు చేస్తే మళ్ళీ వచ్చే పంట కన్నా సరి చెప్తామని. వరదలు వచ్చి దగ్గర నాకు 3,00,000 లక్షల రూపాయల ఆదాయం పోయింది. పెట్టుబడి 2 లక్షలు పెట్టినా మొత్తం అప్పులు అయినాయి. ఇప్పుడు అది కోద్దామన్నా కోసేటట్లేదు, మొత్తం నీళ్ళలో మునిగే ఉన్నది, మొత్తం పాసిపోతుంది. 2 ఎకరాల భూమి నష్టం అయింది. నేను కౌలు చేసుకొని బతాను సార్. ఒక్కొక్క ఎకరానికి 8 బస్తాలు వడ్లు ఇవ్వాలి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కొద్దిగా మమ్మల్ని రైతులు ఆదుకోవాలి.